అండి అందరికీ చేపల్ని ఈ కలర్లో చూడడం ఇదే ఫస్ట్ టైము. ఎంత బాగున్నాయో చూడడానికి. నాకైతే అసలు వండాలనిపించలేదు. లైట్ పింకిష్ కలర్లో ఉన్నాయన్నమాట. దీని పేరు పింక్ పర్చ్ ఫిష్ అని ఉంది కవర్ మీద. ఇంకా నేనైతే ఫస్ట్ టైం చూడడము, వండడం కూడా ఫస్ట్ టైమే. ఇంకా ఇది నీట్గా వాష్ చేసేసుకున్న తర్వాత నిమ్మరసం, ఉప్పు, కారం, పసుపు మంచిగా కలిపేసుకుని ఒక 30 మినిట్స్ అయితే పక్కన ఉంచేసానండి. నెక్స్ట్ ఆయిల్ వేసుకుని ఆనియన్స్, పొడవుగా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ కూడా వేసేసుకుని కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను, త్వరగా మగ్గుతాయి అని చెప్పేసి. నెక్స్ట్ అవి కొంచెం కలర్ మారి స్మూత్గా అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నానండి. అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత టమాటా ప్యూరీ అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడరు, జీర పౌడరు, కొంచెం గరం మసాలా కూడా వేసుకున్నా. ఆల్రెడీ మనకి చేపలకి వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలి. ఆయిల్ అలా సెపరేట్ అయిన తర్వాత ఈ చేప ముక్కలు అనేది వేసేసుకోవడమే. దీన్ని తెలుగులో ఏమంటారు అనేది ఈ చేప పేరు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేసేయండి. నెక్స్ట్ ఇంకొక సైడ్కి కూడా ఈ ఫిష్ ముక్కలు అనేది తిప్పేసుకున్నాను. ఒక 2 మినిట్స్ అలా ఉంచుకుని నెక్స్ట్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి. ఇది చాలా త్వరగా కుక్ అయిపోతుంది అనమాట ఈ కర్రీ. అందుకని చెప్పేసి లాస్ట్లో వేస్తున్నాను అనమాట. వాటర్ వేసిన తర్వాత ఆయిల్ అలా సెపరేట్ అయిపోయినప్పుడు ఇంకా కొత్తిమీర వేసేసుకొని కట్టేసుకోవడమే. ఎక్కువసేపు అయితే ఉడకక్కర్లేదండి. చాలా స్మూత్గా, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. టేస్ట్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. ఎంత బాగుందో అసలు, చాలా యూనిక్గా ఉంది. టేస్ట్ సూపర్ ఉంది. దీని నేమ్ మీకు తెలిస్తే కనుక కామెంట్ చేసేయండి.